వెల్కమ్ టు మెగా మీడియా హెల్త్. సాధారణంగా ఉల్లిపాయను కేవలం వంటలోనే వాడుతూ ఉంటాం. అప్పుడప్పుడు బిర్యానీలో మంచిగా కూడా నంచుకుంటాం అనుకోండి. కాకపోతే పచ్చి ఉల్లిపాయని తినడం వల్ల మన హెల్త్ కి చాలా మంచిదట. పచ్చి ఉల్లిపాయ రోజుకు ఒక్కటైనా తినడం వల్ల మన శరీరంలో వేడిని తగ్గించి మన శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతేకాదు, ఈ ఉల్లిపాయ రసాన్ని ఎక్కువగా మన హెయిర్ కి అప్లై చేసుకోవడం వల్ల కూడా హెయిర్ ఎంతో స్ట్రాంగ్ గా, అలాగే మంచి గ్రోత్ కి ఉపయోగపడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లిపాయతో చాలా మంచి ఉపయోగాలే ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఈ కొన్నిటిని తెలుసుకుందాం. ఈ ఉల్లిపాయ తొపకలను మన చెట్టు మొదట్లో వేసినప్పుడు కూడా అవి చెట్లకు మంచి బలాన్ని ఇస్తాయని కూడా అంటారు. సో ఉల్లిపాయను కేవలం వంటల్లోనే వేసుకోవడం కాదు, పచ్చి ఉల్లిపాయను వారంలో కనీసం 2-3 సార్లైనా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల మీ ఒంట్లో వేడి చాలా వరకు తగ్గి మీ శరీరాన్ని చల్లపరుస్తుంది. మనకు చాలా మందికి ఫైల్స్ చాలా క్రమంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా రేర్ గా వస్తున్న సింటమ్ ఏంటంటే ఫైల్స్. ఈ రక్త మొలలను తగ్గించడానికి ఎన్నో ట్రీట్మెంట్లు, అలాగే కొన్ని డైట్ ఫుడ్లు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఈ చిన్న చిట్కా కూడా ఒకటి. అంజీరాను రోజు రాత్రిపూట అయినా సరే, పగలుపూట అయినా సరే నీళ్లలో నానబెట్టి తినడం వల్ల ఈ రక్తపు మొలలు తగ్గడానికి ఎంతో సహాయపడతాయట. చాలా మందికి కామెర్లు వస్తూ ఉంటాయి. ఒకప్పుడు చాలా ఎక్కువగా వచ్చేవి, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎంతో కొంత తక్కువే అనుకోవచ్చు. ఈ కామెర్లు వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళు చాలా వరకు అచ్చెర్లు వేపిస్తూ ఉంటారు. ఈ కామెర్లు వచ్చినప్పుడు డాక్టర్ ని ఎలా సంప్రదిస్తామో దానికంటే ముందు మనం పండ్లు, ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ కామెర్లను కంట్రోల్ చేయొచ్చు. జీలకర్ర పొడి, అలాగే దానిమ్మ గింజల రసం ఒక 6 గ్రాములు, అలాగే జీలకర్ర పొడి ఒక 10 గ్రాములు వేసుకొని దాన్ని కలిపి తాగడం వల్ల ఈ కామెర్లు అనేవి చాలా వరకు తగ్గుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. అంతేకాదు, మన నోట్లో ఎక్కువగా పొక్కులు, పుండ్లు వచ్చినప్పుడు, ఏదైనా తిన్నా మంటగా ఉన్నప్పుడు అలాంటి సమయంలో ఈ చిన్న చిట్కా చేయండి. పాలతో నూరిన నువ్వుల రసాన్ని మనం ఎక్కువగా పుక్కిలించడం వల్ల చాలా వరకు ఆ నోటి పుండు అనేది తగ్గుతుందట. ఇప్పటి కాలంలో చాలా మందికి ఎక్కువగా రేర్ గా వచ్చేది తలనొప్పి. ఎందుకంటే నైట్ షిఫ్ట్లు చేయడం వల్ల, రాత్రులు ఎక్కువగా మేలుకోవడం వల్ల, లేకుంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వల్ల, మన ఒంట్లో వాటర్ శాతం తగ్గడం వల్ల కూడా మనకు బాగా తలనొప్పి వస్తూ ఉంటుంది. దాన్ని కొంతమంది మైగ్రేన్ అంటారు, కొంతమంది వేడి వల్ల అంటారు, కొంతమంది నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్ల అంటారు. జరుగుతున్నాయి, కానీ దానికి పరిష్కారం ఏంటో చాలా తక్కువ మందే చెప్తారు. మహా అయితే తలనొప్పి వచ్చినప్పుడు ఒక టాబ్లెట్ వేసుకోండి అంటారు. కానీ మన ఆయుర్వేద శాస్త్రంలో మంచి గంధాన్ని, అంటే ప్యాకెట్ గంధం కాకుండా గంధపు చెక్కను తీసుకొని దాన్ని నూరి మన తలకి పట్టివేయడం వల్ల కూడా ఆ తలలో ఉన్న వేడిపోయి తలనొప్పి చాలా త్వరగా తగ్గుతుందని ఆయుర్వేద శాస్త్రంలో చెప్తున్నారు. అంతేకాదు, వాటర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా, అంటే తలనొప్పి ఉన్నప్పుడు వాటర్ ని ఫుల్ గా తీసుకోవడం వల్ల కూడా మన తలనొప్పి చాలా వరకు తగ్గుతుందని మన ఆయుర్వేదంలో రాసింది.